జనరల్ గా ఇప్పుడు మీరంతా కూడా ఎంసెట్ రెడీ అవుతున్న పిల్లలే కదా. ఎక్కడ అయిపోయింది, ఎంసెట్ క్వాలిఫై అయ్యారు, కౌన్సిలింగ్ కి వెళ్ళాలి కదా. కౌన్సిలింగ్ కి వెళ్ళాలంటే ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఎప్పుడన్నా ఆలోచించారు? అసలు కౌన్సిలింగ్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? స్టేజెస్ అంటే ఎట్లా అంటే, నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, 27 నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవడం అంటే ఏంటి? ఇంటర్నెట్ లోకి వెళ్ళి మీకు దగ్గరలో ఎంసెట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ ఉందో చూసుకుని దాంట్లో ఏ స్లాట్, ఏ డేట్ రోజు, ఏ టైం కి ఖాళీగా ఉంది ఆ స్లాట్ బుక్ చేసుకుని మీది ఒక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి మెసేజ్ పంపిస్తారు వాళ్ళు. 30th జూన్ నాడు ఫలానా వెరిఫికేషన్ సెంటర్ లో ఫలానా టైం కి నీకు వెరిఫికేషన్ ఉంది. నువ్వు వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి. అలాంగ్ విత్ నీ 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఇంటర్ టీసీ, స్కూల్ బానిఫైడ్, ఇంటర్ బానిఫైడ్, క్యాస్ట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకుని అటెండ్ అవ్వండి. వీటితో పాటు ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. వీటన్నిటిని వెరిఫై చేసి వాళ్ళు మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక లాగిన్ ఐడి పంపిస్తారు. ఈ లాగిన్ ఐడి పంపించినప్పుడు నువ్వు మళ్ళా ఇంటర్నెట్ కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం. క్రియేట్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత కాలేజెస్ వరుసగా కనిపిస్తాయి. కాలేజ్ పేరు, కాలేజ్ కోర్స్ కనిపిస్తాయి. కోడ్ మీద కర్సర్ పెడితే కాలేజ్ పేరు పైన క్లిక్ అయ్యి, ఓహో ఇది ఈ కాలేజా, ఓకే నాకు ఇష్టం, ఆప్షన్ నెంబర్ 1. ఇది ఈ కాలేజా, ఆప్షన్ నెంబర్ 2. ఇట్లా 1 నుంచి 50 100 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాము, ఇలా అటెండ్ అయినాము. ఇక్కడ జరిగే ప్రమాదాలు కూడా ఏంటి అంటే, అంతా తెలుసు, స్లాట్ బుక్ చేసుకుంటా వెరిఫికేషన్ పోతావు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలని తెలియదు, ఆల్రెడీ ఇంటర్లో ఉన్నప్పుడు తీసుకున్నాడు అది తీసుకుని పోతావు. రియంబర్స్మెంట్ నాట్ ఎలిజిబుల్ అని ఇస్తారు వాళ్ళు. ఆర్ఓసి ఫామ్ అని ఒకటి ఇస్తారు, దాని మీద రియంబర్స్మెంట్ నాట్ ఎలిజిబుల్ అంటారు. అప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే రియంబర్స్మెంట్ రాదు, మనం బై హ్యాండ్ కట్టాలి. ఇట్లా ప్రతి స్టేజ్ లో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి పిల్లడికి మనం క్లియర్ గా గైడ్ చేయాలి. ఎట్లా గైడ్ చేయాలంటే, మీరు ఏ కేటగిరీ ఉన్నారు, మీరు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నారా, ఉంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవాలి, వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఇన్ టైమ్ లో ఆప్షన్స్ పెట్టుకోవాలి. జూలై 12th కి మీ మెసేజ్ వస్తుంది మీ మొబైల్ కి, అలాట్మెంట్స్. 12th నుంచి 19th లో మీరు కాలేజెస్ లో మీకు ఎక్కడైతే మెసేజ్ ఇచ్చిందో ఆ కాలేజెస్ లో రిపోర్ట్ చేయాలి. ఇది ప్రొసీజర్. ఇదంతా క్లారిటీ ఉన్న పిల్లలకైతే ఓకే. మరి క్లారిటీ లేని పిల్లలకు కన్ఫ్యూజన్, నాకేం తెలియదు, చెప్పేవాళ్ళు లేదు, వాళ్ళందరూ మిస్ అవుతారు కదా. వాళ్ళకి మనం చెప్పాలి, నీకు తెలుసా, తెలిస్తే ఓకే వెళ్ళడుగు, తెలియకపోతే నన్ను అడుగు, మిస్టేక్ చేయకు, లాస్ అవ్వకు, ఇబ్బంది పడకు. ఏదైనా తెలియకపోతే నన్ను అడుగు, నాకు కూడా మొదలా తెలియదు, తెలుసుకున్నా, క్లియర్ గా చెప్తా, నో ప్రాబ్లం. ఇది ప్రొసీజర్, కౌన్సిలింగ్ ప్రొసీజర్. ఇది పాయింట్ నెంబర్ 1. రెండవది, కౌన్సిలింగ్ జూన్ 20 కదా. మరి ఇప్పుడే ఫోన్ చేసి రండి మా కాలేజీ చూడండి, నెక్స్ట్ డే అడ్మిషన్ కన్ఫర్మ్ చేయండి అంటున్నారేంటి? మీరు చెప్పిన ప్రకారం 27 స్లాట్ బుక్ చేసుకోవాలి, తర్వాత వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఆప్షన్స్ పెట్టాలి. 12వ తారీఖు మా చెల్లికి మెసేజ్ వస్తే అప్పుడు మేము వెళ్ళి కాలేజీ చూసుకుని కన్ఫర్మ్ చేయాలి కదా. మరి ఇప్పుడే రమ్మంటున్నారు ఏంటి? దానికి ఆప్షన్ ఏంటి అంటే, ఆప్షన్స్ పెట్టుకుంటావు, వెరిఫికేషన్ చేసుకుంటావు, ఒక 100 కాలేజీలు ఆప్షన్స్ పెట్టుకుంటావు. 12వ తారీఖు మెసేజ్ వస్తుంది, ఏ కాలేజీ మెసేజ్ వస్తే ఆ కాలేజీకి వెళ్ళిపోతావా, నచ్చినా నచ్చకపోయినా. 1 నుంచి 100 కాలేజీలు సెలక్షన్ చేసావు, ఏ కాలేజ్ వస్తుందో నీకు తెలుసా? తెలియదు. ఏది వస్తే దానికి వెళ్లాల్సిందేగా, వెళ్తేనేమో ఆ కాలేజీలో సీట్ ఉంటుంది, వెళ్ళకపోతే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవ్వగానే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఆల్మోస్ట్ సీట్లు ఫిల్అప్ అయితే సెకండ్ లో వస్తుందా రాదా తెలియదు. నీకు ఈ ప్రమాదం ఉంది కదా, వచ్చే కాలేజీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అందులో ఫ్యాకల్టీ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, ప్లేస్మెంట్స్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. అందుకని ఇప్పుడు మా కాలేజీకి రా, మా కాలేజీకి వచ్చి నీకు కావాల్సిన పాయింట్లన్నీ చూసుకో. జనరల్ గా ఏం కావాలి, కొత్తగా కాలేజీలో చేరే పిల్లోడికి చదువు బాగుందా, ఫ్యాకల్టీ బాగున్నారా, పాస్ పర్సంటేజ్ బాగుందా, పాస్ అయిన వాళ్ళకి ప్లేస్మెంట్ రికార్డు బాగుందా, లైబ్రరీ ఫెసిలిటీ ఉందా, క్యాంపస్ బాగుందా, గేమ్స్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉందా, అన్నిటికీ మించి పిల్లోడికి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇంతవరకు తెలుసుకోండి.
తెలుసుకున్నాక మీకు నచ్చింది, అన్ని బాగున్నాయి, సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారెంటీ అన్ని బాగున్నాయి. ఇంకా నువ్వు కౌన్సిలింగ్ లో ఏదో నీకు కెరీర్ సీట్ రావాలి, నేను ఆప్షన్స్ పెట్టుకోవాలి, నేను వెళ్ళి ఒక 100 కాలేజీలు మళ్ళా సెలక్షన్ చేసుకోవాలి, ఇంకా ఛాన్స్ లేదు కదా. నీకు ఏం కావాలో అన్ని ఇక్కడ ఉన్నాయి. చదువు బాగుంది, ప్లేస్మెంట్ బాగుంది, ఫెసిలిటీ బాగుంది, హాస్టల్ బాగుంది, సెక్యూరిటీ బాగుంది. నీకు ఇంక వేరే కాలేజీతో అవసరం లేదు. ఏది వస్తుందో రాదో ఈ లాటరీ సిస్టమ్ అవసరం లేదు. వచ్చి చూసినావు, నచ్చింది కదా. ఇప్పుడు మా కాలేజీలో అలాట్మెంట్ రావాలి అని అంటే ప్రొసీజర్ ఎలా చేయాలో మేమే చెప్తాం. సేమ్ ప్రొసీజరే. మళ్ళా కౌన్సిలింగ్ వెళ్ళాలి, ఆప్షన్స్ పెట్టుకోవాలి. మా కాలేజీ నచ్చింది కదా, బాగుంది కదా, ఫ్యాకల్టీ బాగుంది కదా, ఎడ్యుకేషన్ బాగుంది కదా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి కదా, ఇప్పుడు సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని బాగున్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మొదలు పెట్టండి. ఖచ్చితంగా వస్తా మీ దాంట్లో 90% వస్తుంది. ఎందుకు అని అంటే మన కాలేజీలో 3 క్యాంపస్లు ఉన్నాయి. 3 క్యాంపస్లలో కలిపి ఆల్మోస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి. కంపేర్ విత్ అదర్ కాలేజెస్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వస్తుంది అని చెప్తాం. ఇప్పుడు రేపు ఆప్షన్ నా కాలేజ్ చూసినావు, మా కాలేజ్ చూసినాక వచ్చి ఆప్షన్ 1 మా కాలేజ్ పెట్టినావు, ఆప్షన్ 2 మా కాలేజ్ పెట్టినావు, ఆప్షన్ 3 మా కాలేజ్ పెట్టినావు. ఒకవేళ నీకు 2 లక్షల ర్యాంక్ వచ్చింది, 1,70,000, 80,000 ర్యాంక్ వచ్చింది, నీకు మా దాంట్లో అలాట్మెంట్ రాలేదనుకో, ఆప్షన్ 3 తోనే ఆపవు కదా. 4 మళ్ళా నీ మైండ్ లో ఏ కాలేజ్ ఉంటే అది పెట్టుకుంటావు, 5 ఏది ఉంటే అది పెట్టుకుంటావు, 6 ఏది ఉంటే అది పెట్టుకుంటావు. మా దాంట్లో నీకు నచ్చింది బట్ ఇవాళ నాట్ ఎలిజిబుల్ అంటే ఇక్కడ రావడం వల్ల నష్టమేం జరగదు. 90% సీట్ వస్తుంది, దానికైతే డౌట్ లేదు. చేసి రాకపోయినా మనం ఒక్కటే పెట్టి నువ్వు ఆపవు కదా. కాబట్టి నీకు ఖచ్చితంగా అడ్మిషన్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ, 4 సంవత్సరాలు నీకు సేఫ్టీ, సెక్యూరిటీ ఇది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇంతగా చెప్తున్నాం మేము. మా దగ్గర ఇంత ఫెసిలిటీ ఉంది. ఇది తెలియక చాలా మంది ఇంటర్ అయిపోగానే డబ్బులు ఎక్కువైతే ఇంజనీరింగ్ అని మానేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. మానేయకండి, వచ్చి చూడండి. ఎవరైతే పూర్ ఉన్నారో, మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళకి భయం ఉంటది. నిన్న ఎంఐ ఏం చెప్తుంది నాకు, మా అమ్మ వేరే 2 ముగ్గురుతో మాట్లాడింది సార్, ఒక కాలేజీలో 80,000 అన్నారు, ₹1,00,000 అన్నారు, 1,00,000 పైన అన్నారు. మేము మిడిల్ క్లాస్ సార్, అంత కట్టలేదు, అందుకని ఇంటర్ తో ఆపేసి జాబ్ చేస్తున్నాం అనుకుంటున్నా అని చెప్పింది. ఇటువంటి పిల్లల కోసం చెప్తున్నాం. మీరు ఎందుకు ఫోన్ చేసి చెప్తున్నారు అని అంటే ఇలా తెలియక, మన కాలేజీలో ₹1,00,000 అవ్వవు కదా, అమ్మాయి ఇంటర్ పాస్ అయింది, ఎంసెట్ క్వాలిఫై అయింది, రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది, ఫ్రీ కదా. మన క్యాంపస్ చుట్టూ గవర్నమెంట్ హాస్టల్స్ ప్రతి ఒక్క కేటగిరీకి ఉన్నాయి. ఎస్సీ పిల్లలకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు, ఎస్టీ పిల్లలకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు, బీసీ పిల్లలకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు, ప్రతి ఒక్కరికి ఫ్రీ హాస్టల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. నియర్ బై 10 కిలోమీటర్స్ లోపే అందరికి ఫెసిలిటీ ఉంది. హాస్టల్లో గవర్నమెంట్ ఫ్రీ హాస్టల్ ఇస్తుంది, కాలేజీలో రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఆడపిల్లలకైతే ఆర్టీసీ బస్సు ఫ్రీ లేటెస్ట్ గా. మీకు అసలు ఎక్కడ ఖర్చు ఉన్నది? ఏదైతే యూనివర్సిటీ ఫీజు ఉందో చాలా తక్కువ ఉంటది. యూనివర్సిటీ ఫీజులు అంటే చాలు. ఏదైతే సిఆర్టీ ప్రోగ్రామ్ ఉంటుందో, సిఆర్టీ ప్రోగ్రామ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, కంపెనీ వాళ్ళు వచ్చి మీకు ఫస్ట్ ఇయర్ డే 1 నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ ట్రైనింగ్ దేనికోసం? 4 years లో మనకి జాబ్ రావడం కోసం, 4 years లో క్యాంపస్ లోనే ప్లేస్మెంట్ కొట్టడం కోసం. ఈ ట్రైనింగ్ కోసం చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఈ 2 ఫీజులు ఎవరైనా కట్టుకుంటారు, ఎంత పేదవాళ్ళైనా. చాలా తక్కువ, లిమిటెడ్. ఇంకా నువ్వు దేని గురించి భయపడాలి? ఇంతకుముందు మీరు అనుకున్నట్టు ఇంజనీరింగ్ అంటే లక్షలు అవుతాయి, వాళ్ళు ముందంతే చెప్తారు, తర్వాత ఎక్కువ అవుతాయి. ఇలా మీరు తెలిసి తెలియక భయపడి చదువుని మధ్యలో ఆపి భవిష్యత్తులో ఇబ్బంది పెట్టుకోకూడదు. అందుకని నేను ఫోన్ చేస్తాను. మీకు ఇష్టం లేదా? నో ప్రాబ్లం. ఈ ఫెసిలిటీ, ఈ అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి చెప్తాను నేను. మా తెలిసిలే అంటారా? ఓకే, నో ప్రాబ్లం, ఆల్ ద బెస్ట్, అంతే, దానికేం లేదు. కానీ ఏ ఒక్కరు కూడా మధ్యలో చదువు ఆపేయకూడదు. ఇది కాన్సెప్ట్. ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఈ గవర్నమెంట్ కాలేజీలో బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, టీఎస్డబ్ల్యూఆర్ఎస్, మైనారిటీ వెల్ఫేర్ వీటిలో చదివిన పిల్లలు ఇన్నాళ్ళు వాళ్ళకి ఫ్రీ వచ్చి ఉంటాయని ఇప్పుడు వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళ కోసం సెయింట్ మేరీస్ కాలేజ్ ఉన్నది. సెయింట్ మేరీస్ కాలేజ్ చాలా తక్కువ ఫీజుతో మీ ఫ్యూచర్ కి గ్యారంటీ ఇస్తుంది. ఎంత గ్యారంటీ అంటే, నువ్వు రెగ్యులర్ గా 4 years లో వితౌట్ ఎనీ బ్యాక్లాగ్ 60% తో పాస్ అవ్వు, నీకు ఏదో ఒక ప్లేస్మెంట్ ఇస్తుంది.
ఒకవేళ ఇది వినడానికి అంతా అంతే చెప్తారులే అన్నట్టుగా అనిపిస్తుందా? ఒక్కసారి క్యాంపస్ కి రా, పిల్లలతో మాట్లాడు. ఏంటి ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఇయర్ నుంచే ఈ రోజు సాఫ్ట్వేర్ లో పనిచేసే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకొచ్చి నీకు కౌన్సిలింగ్ ఇస్తారు, కోచింగ్ ఇస్తారు. నువ్వు సాఫ్ట్వేర్ కి రావాలంటే నువ్వు ఎలా రెడీ అవ్వాలి? 4 ఏళ్లలో ట్రైనింగ్ ఇస్తారు. ఇంజనీరింగ్ సబ్జెక్టులతో పాటు ప్యారల్ గా ట్రైనింగ్ నడుస్తుంటారు. ఇంజనీరింగ్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేస్తే, ట్రైనింగ్ లో నువ్వు షైన్ అయితే నీ జాబ్ ఎందుకు రాదు? ఇది క్వశ్చన్. ఇలా ఇవన్నీ తెలియనప్పుడు వాళ్ళు అంతే చెప్తారు, ఇంజనీరింగ్ చదివి చాలా మంది ఖాళీగా ఉన్నారు, అందరికి జాబ్లు వస్తాయా? ఇటువంటి అపోహలు వదిలేయండి. మీ బాబు భవిష్యత్తు కోసం, మీ పాప భవిష్యత్తు కోసం ఒకసారి కాలేజీకి రండి. క్యాంపస్ అంతా చూస్తారు కదా, మెయిన్ గేట్ దగ్గర నుంచి హాస్టల్ బ్లాక్స్ దాకా ప్రతిదీ చూస్తారు కదా. క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ప్లేస్మెంట్స్ బ్లాక్, ఐటీ హబ్, హాస్టల్స్, క్యాంటీన్స్, గ్రౌండ్స్ మొత్తం చూడండి. స్టూడెంట్స్ తో మాట్లాడండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, హెచ్ఓడిస్ కలవండి, ఐటీ హబ్ లో ఎంప్లాయీస్ తో మాట్లాడండి. అన్ని కన్ఫర్మ్ అనుకుంటే జాయిన్ అయ్యి చదువుకోండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు సెట్ అవుతుంది. కొంతమందికి ఎట్లా డౌట్ ఉంటుంది, ఎక్స్ట్రా ఫీజులు ఏమన్నా అడుగుతారా? ఎక్స్ట్రా ఫీజు, ఏం ఎక్స్ట్రా ఫీజులు ఉంటాయి? ఇప్పుడు నేను చెప్పినట్టు యూనివర్సిటీ ఫీజు, ఎట్ ద సేమ్ టైం క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫీజు, సిఆర్టీ ఫీజు. ఇంతకంటే ఎగ్జామ్ ఫీజు కామన్ ఫర్ ఆల్ కదా, సెమిస్టర్ కోసారి. యూనివర్సిటీ ఫీజు, సిఆర్టీ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కాకుండా మూడో ఫీజు అంటూ ఏం లేదు. ఇవి కూడా నేను చెప్పినట్టు ఇందాక చాలా తక్కువ ఉంటాయి. ఎంత తక్కువ ఉంటాయి అంటే మీరు కట్టగలిగినంత తక్కువ ఉంటాయి. క్వాలిఫైడ్ కాలేదు, ఎంసెట్ లో క్వాలిఫై కాలేదు, మీరు మాట్లాడే వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు, ఎంసెట్ క్వాలిఫై కాలేదు, ఇంటర్ పాస్ అయ్యారు. ఈ రోజు మార్కెట్ లో ట్రెండింగ్ లో సిఎస్సి, ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఇవే కదా మెయిన్ బ్రాంచ్. అందరూ ఆలోచన సాఫ్ట్వేర్ కి వెళ్ళాలని, అందరూ సిఎస్సి చేయాలని, ఏఐఎంఎల్ చేయాలని, డేటా సైన్స్ చేయాలని. మన కాలేజీలో ఈ బ్రాంచ్లన్నీ ఉన్నాయి. డొనేషన్ అనే పదానికి చోటే లేదు. కాలేజీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన ఒకటే, తక్కువ ఫీజులో క్వాలిటీ విద్యను అందించాలి. మన కాలేజీలో చదివిన ప్రతి పిల్లోడు అది చిన్నదా పెద్దదా వాళ్ళ టాలెంట్ తగ్గట్టు జాబ్ లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ తో పనిచేస్తారు. సార్ మీరు గూగుల్లో మన కాలేజీ గురించి ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటిమేషన్ చదివితే ఉంటది, చైర్మన్ గారి డీటెయిల్స్, ఆయన యొక్క విషయాలు మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది మీకు. డొనేషన్ అనే మాటకు సంబంధమే లేదు. కాలేజీ ఫీజులకే, చాలా తక్కువ ఫీజులకే ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఆశపడే బ్రాంచ్లు సిఎస్సి, ఏఐఎంఎల్, డేటా సైన్స్ ప్రతి బ్రాంచ్ చాలా తక్కువ ఫీజుకే ఇస్తారు. మీరు ఎంసెట్ లో క్వాలిఫై కాలేదా, నో ప్రాబ్లం, ఇంటర్ పాస్ అయ్యారు కదా, ఇంజనీరింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నారు కదా, రండి, ఒకసారి రండి, క్యాంపస్ చూడండి, ఫీజు స్ట్రక్చర్ తెలుసుకోండి. మీరు అఫోర్డ్ చేయగలిగినంత తక్కువ ఫీజులో ఉంటుంది. కానీ క్వాలిఫై కాలేదు కదా అని చదువు మధ్యలో ఆపకండి. మన దగ్గర ఫెసిలిటీ ఉంది, యూజ్ చేసుకోండి, బాగుపడండి.